అసలు ఈ ఎగ్జామ్స్ చదివేటప్పుడు ఆ టాపిక్‌ని గానీ, దానికి సంబంధించిన ఈవెంట్స్‌ని గానీ గుర్తుపెట్టుకోవటం ఎలా? అంటే ఫ్యాక్ట్స్ ఆర్ డేటా హ్మ్. గుర్తుపెట్టుకోవడం ఎట్లా? ఓకే. ఇది చాలా కామన్ క్వెషన్. ఇక్కడ నేను చెప్పేదేంటంటే, ఈ ప్రాబ్లమ్ మనకెప్పుడొస్తదంటే, డేటా ఆర్ ఫ్యాక్ట్స్‌కి సంబంధించి మీకు ఎకానమీ చదువుతున్నప్పుడు, సైన్స్ అండ్ టెక్నాలజీ చదువుతున్నప్పుడు, ఇట్లా కొన్ని కొన్ని ఇండిసెస్ కావచ్చు, ఏదన్నా హిస్టరీ ముఖ్యంగా ఆ! ఆ డేట్స్ అవి అవును. గుర్తుపెట్టుకోవటం. ఇట్లా వచ్చినప్పుడు మీకు ఈ ప్రాబ్లమ్ ఎక్కువగా వస్తుంది. నేను ఎక్కువగా అడిగే క్వెషన్ ఎకానమీకి సంబంధించి చాలా నంబర్స్ ఉంటాయి. ఇప్పుడు ఎకానమీ అంటేనే కరెంట్ అఫైర్స్ అండి. నిజంగా ఎకానమీలో కాన్సెప్ట్స్ కంటే కరెంట్ అఫైర్స్ చాలా ఎక్కువొస్తది. సో, ఇక్కడ మీరు ఒక్క విషయం ఫోకస్ చేయండి. బేసిక్ కాన్సెప్ట్ క్లియర్‌గా ఉండండి. హ్మ్. అప్పుడు డేటా అనేది మీరు మగ్గప్ చేయాల్సిన అవసరం లేదు. చిన్న ఎగ్జాంపుల్ తీసుకొని చెప్తాను. మీకు బడ్జెట్ ఉంటది. యూనియన్ బడ్జెట్ అయినా, స్టేట్ బడ్జెట్ అయినా ఉంటుంది. ఎప్పుడైనా దీన్ని మీరు మీ హౌస్ బడ్జెట్‌కి లింక్ చేసుకొని చూసారు అంటే, మీకు చాలా ఈజీగా ఉంటది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ చిన్న ట్రిక్ అనమాట. మీ ఇంట్లో మీరు ఒక బడ్జెట్ యేసుకున్నారు. మీకింత సాలరీ వస్తుంది. ఒక 50,000 సాలరీ వస్తుంది. ఇందులో మీకు ఎక్స్‌పెండిచర్ ఎంత? మీరెంత ఖర్చు పెట్టాలనుకుంటున్నారు? లేదా ఒకవేళ మీ 50,000లో మీకు ఎక్స్‌పెండిచర్ ఐ మీన్ మీకు ఖర్చు ఎక్కువుంది. మీ 50కి మీకు ఒక 70 ఎక్స్‌పెండిచర్ అవుతుంది అనుకుందాము. అంటే ఇక్కడ డెఫిసిట్ ఎంత? ఒక 20,000 డెఫిసిట్ ఉంది. అవునా? దీన్ని మీరు ఎక్కడి నుంచో అప్పు తీసుకొచ్చుకుంటారు. ఇంట్రెస్ట్‌కో ఎట్లనో తెచ్చుకుంటారు డెట్స్. ఓకే. అండ్ మీరు ఖర్చు పెట్టేది కూడా దేనికి దేనికి ఎంత అలొకేట్ చేస్తున్నారు. ఇదే విధంగా మీరు గనుక బడ్జెట్‌ని కూడా చదివితే యూనియన్ బడ్జెటో, స్టేట్ బడ్జెటో మీరసలు ఎందుకు మర్చిపోతారు? ఫర్ హ్మ్. ఎగ్జాంపుల్ 25, 26 బడ్జెట్ ఉంది. మొత్తం 50 పాయింట్ అరౌండ్ లాక్ క్రోర్స్ బడ్జెట్ ఉంది. 50,00,000 కోట్లకు పైగా బడ్జెట్ పెట్టారు 25, 26కి. సో, ఇంత బడ్జెట్ పెట్టారు కదా! మరి నీకు రెవెన్యూ ఎంతొచ్చింది అసలు గవర్నమెంట్‌కి? హ్మ్. ఇదంతా బడ్జెట్ అంటే ఏంటంటే నువ్వు రాబోయే సంవత్సరంలో పెట్టే ఖర్చు. ద పెట్టుబడి. ఎక్స్‌పెండిచర్ ఎస్టిమేట్స్ అదంతా గూడా. నేను ఇంత ఖర్చు పెట్టబోతున్నా అని చెప్తున్నావు. కానీ నీకు రెవెన్యూ ఎంతొచ్చింది? 38,00,000 క్రోర్స్. 38,00,000 కోట్లొచ్చింది పాత సంవత్సరంలో. నీకు మరి నువ్వు పెట్టే ఖర్చు 50,00,000 కోట్లుంది. నీకు డెఫిసిట్ అక్కడ దగ్గర దగ్గర 12,00,000 క్రోర్స్ కనిపిస్తుంది. హ్మ్. అంటే నీకు ఉన్న ఈ డెఫిసిట్ ఏదైతే ఉందో, ఈ ఫిస్కల్ డెఫిసిట్ ఏదైతే ఉందో, ఇదంతా నువ్వేం చేస్తావు ఇప్పుడు? అప్పు తెచ్చుకుంటావు బయట కంట్రీస్ నుంచి. ఈ అప్పులేమైనా ఊరికే ఇస్తారా మనకి? ఇవ్వరు. ఇంట్రెస్ట్ పే చేయాలి. అదే ఇంట్రెస్ట్ పేమెంట్స్ అని ఒక కాలమ్ ఉంటది. అదేంటో అర్థం కాదు పిల్లలకి. ఇంట్రెస్ట్ పేమెంట్స్ అంటే ఇప్పుడు నువ్వు బయట నుంచి వడ్డీకి డబ్బులు తెచ్చుకుంటావు. నువ్వు ఇంట్రెస్ట్ కడతావు. అది గవర్నమెంట్ అయినా గానీ వడ్డీ కట్టాలి గదా! అవునా? ఇంట్రెస్ట్ పేమెంట్స్ లేదా ఎలొకేషన్స్, సెక్టార్ వైస్ ఎలొకేషన్స్ అని చెప్పి ఒక కాన్సెప్ట్ ఉంటది. ఏ సెక్టార్‌కి నువ్వు ఎంత అలొకేట్ చేసావు? ఆ సెక్టార్ అగ్రికల్చర్ సెక్టారా? ఇండస్ట్రియలా? సర్వీస్ సెక్టారా? ఆ సెక్టార్‌లో కూడా ఏ స్కీమ్స్‌కి నువ్వు ఎంత అలొకేట్ చేసుకున్నావు? ఈ స్కీమ్‌కే ఎందుకు ఎక్కువ అలొకేట్ చేసావు? ఇలా మనం ఫిగర్స్‌ని గుర్తుపెట్టుకోవచ్చు. ఆ నంబర్స్ ఏవైతే ఉంటాయో ఫిస్కల్ డెఫిసిట్ ఎంతొచ్చింది? రెవెన్యూ ఎంతుంది? ఎక్స్‌పెండిచర్ ఎంతుంది? జనరల్‌గా అర్థం చేసుకో ఎకానమీని, ఈ యొక్క నంబర్స్‌ని. అప్పుడు నీకు మగ్గప్ చేయాల్సిన అవసరం ఉండదు. ఆటోమేటిక్ గుర్తుంటది. నీ ఓకే. కంట్రీకి అప్పెంతుంది? నీ కంట్రీకి ఆదాయం ఎంతొస్తుంది? నీ కంట్రీ తరపున నువ్వేం అప్పు కడుతున్నావు? అప్పు ఎంత కడుతున్నావు? వడ్డీ ఎంత ఎంత కడుతున్నావు? కడుతున్నావు? పర్ క్యాపిటా ఎంత పడుతుంది అప్పు? ఇప్పుడు హ్మ్. గవర్నమెంట్ మీద అప్పుందంటే, ప్రతి ఒక్క పర్సన్ నెత్తి మీద అప్పున్నట్టే. అవును. ఇప్పుడు మనం చూసుకుంటే రీసెంట్‌గా రిపోర్ట్ ప్రకారం ఆర్‌బీఐ రిపోర్ట్ ప్రకారం ఆహ్, 1,50,000 అప్పుందండి ఒక్కొక్క పర్సన్‌కి. అబ్బో! ఆ! పర్ క్యాపిటా ఏదైతే ఉంటుందో ఈ తలసరి అంటారు. తలసరి తలసరి అప్పు ఆదాయం. ఏదైతే ఉంటుందో డివైడ్ చేసినారో ఇంత అప్పుంది. ఇలా నువ్వు చదువుకున్నావంటే నువ్వసలు మర్చిపోవు గదా! అదే చెప్పేది. మీరు చదువుకున్న ఏ సబ్జెక్ట్ అయినా మీకు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలోనే గాదు, ఫ్యూచర్‌లో గూడా మీకు యూజ్ అవ్వాలి. ఓకే. మీకొక నాలెడ్జ్ రావాలి. నువ్వు పాలిటీ చదివినా, ఎకానమీ చదివినా నువ్వెలా చదువుకోవాలి అంటే ఈవెన్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా నీ ఎదురుంగా కూర్చున్నా నువ్వంత కాన్ఫిడెంట్‌గా మాట్లాడగలగాలి. అది మేము నేర్పిస్తాం. ఓకే. వీఎంఆర్ అకౌంటబిలిటీ గురించి చెప్పమంటే ఏం చెప్తారు? అకౌంటబిలిటీ అంటే ఇప్పుడు మేము జస్ట్ ఏదో ఇన్ని సెలక్షన్స్ అయిపోయినాయి అని చెప్పేసి మాటలతో చెప్పాం. మేము ప్రతి దానికి కూడా మీకు ఎవిడెన్స్ చూపిస్తున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ మన విఎంఆర్ లాజిక్స్ యూట్యూబ్ ఛానల్‌లో మీకు సక్సెస్ సాగా అని చెప్పేసి ఒకటి ఉంటది. అందులో ఏంటంటే సెలెక్ట్ అయిన స్టూడెంట్స్ వచ్చి మాట్లాడతారు. ఓకే. వాళ్ళ హాల్ టికెట్ నంబర్‌తో సహా మేము ప్రతీదీ ఏ నోటిఫికేషన్‌లో అయింది, ఏ జాబ్ వచ్చింది అని డిస్‌ప్లే చేసి చూపిస్తాం. వాళ్ళు మాట్లాడతారు. వాళ్ళ మోటివేషన్ ఏంటి అనేది చెప్తారు. ప్రతీదీ మేము ఒక ఏదైతే ఈ అకౌంటబిలిటీ అనేది ఉందో అది మేము మెయింటైన్ చేస్తున్నాం. అండ్ ఇంకొకటి రీసెంట్‌గానే మీకు ఈ పీసీ కానిస్టేబుల్‌కి సంబంధించి
ఆంధ్రప్రదేశ్కి సంబంధించి 450+ సెలెక్షన్స్ అయినాయి. అవన్నీ కూడా మేము హాల్ టికెట్స్తో సహా డిస్ప్లే చేసి చూపించాం మీకు. ఓకే. ఎస్ఐ ఎగ్జామినేషన్స్కి సంబంధించి కూడా ఏపీ అయినా తెలంగాణ అయినా 35+ సెలెక్షన్స్, అక్కడ 35 అయింది, ఇక్కడ 42+ అయింది తెలంగాణకు సంబంధించి. అండ్ తెలంగాణ కానిస్టేబుల్కి సంబంధించి మోర్ దాన్ 320+ సెలెక్షన్స్ అయినాయి. ఎస్ఎస్సి సిజిఎల్ ఎవ్రీ ఇయర్ మీకు ఎప్పుడు నోటిఫికేషన్ పడినా మోర్ దాన్ 25+ స్టూడెంట్స్ సెలెక్ట్ అవుతారు, ఆన్లైన్ నుంచి అయినా ఆఫ్లైన్ నుంచి అయినా. అండ్ ఇది నేను మాటలతో చెప్పట్లేదు, మీకు నేను సక్సెస్ సాగర్లో చూపించాము. అండ్ రీసెంట్గానే దీనికి సంబంధించి అందరినీ కూడా మేము డిస్ప్లే చేసాం యూట్యూబ్ ఛానల్కి సంబంధించి. అండ్ ఇంకొకటి ఏంటంటే క్వశ్చన్స్కి సంబంధించిన అకౌంటబిలిటీ కూడా. మీకు క్వశ్చన్ పేపర్ ఏదైతే ఉందో, ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎగ్జామ్ జరిగిన తర్వాత క్వశ్చన్ పేపర్ డిస్కషన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎవరు ఎంత టైంలో చేస్తున్నారో చూసుకోండి ఆ పేపర్. అండ్ ఇంకొకటి, అసలు నిజంగానే కవర్ అవుతున్నాయా లేదా అని చెప్పేసి కూడా చూసుకోండి. ఇప్పుడు మీరు రీసెంట్గా మీకు చెప్పాను నేను, ఆంధ్రప్రదేశ్కి సంబంధించి కానిస్టేబుల్ మెయిన్స్ ఎగ్జామ్ జరిగింది. ఆ పేపర్ వచ్చిన తర్వాత మన అర్థమెటిక్ పేపర్ ఏదైతే ఉంటుందో, అందులో ఉన్న అర్థమెటిక్ క్వశ్చన్స్ ఏవైతే ఉంటాయో అది మన ఇన్స్టిట్యూటే మొత్తం అందరికంటే ఫస్ట్ ఇచ్చింది ఎక్స్ప్లెనేషన్ అర్థమెటిక్. ఇప్పుడు వేరే వేరే సబ్జెక్ట్స్ అంటే వేరే విషయం, అర్థమెటిక్ ఏదైతే ఉందో ఇవి మీకు సాల్వ్ చేయాలి కదా, ఆ ప్రొసీజర్ అనేది తెలీదు జనాలకి. సార్ ఇచ్చిన తర్వాత చాలామంది ఇచ్చారు. ఓకే. ఇది మేము చెప్పుకోవడం కాదు, ఇక్కడ నేను ఇన్స్టిట్యూట్ పేరు చెప్పను, వేరే ఇన్స్టిట్యూట్లో ఉన్న ఒక ఫ్యాకల్టీ కూడా ఒక వీడియోలో చెప్పారు. మన ఇన్స్టిట్యూట్ గురించి మనం చెప్పుకోవడం కాదు, వేరే వాళ్ళు కూడా చెప్తున్నారు. ఓకే. అండ్ మీకు రీజనింగ్ కావచ్చు, కరెంట్ అఫైర్స్ కావచ్చు. కరెంట్ అఫైర్స్ తీసుకోండి, మీకు పీసీ మెయిన్స్లో 24 క్వశ్చన్స్ వచ్చినాయి. 24 అవుట్ ఆఫ్ 24 మన యాప్లో ఉన్న కోర్స్లోంచి కవర్ అయినాయి. ఓకే. కవర్ అయినాయి అని నేను చెప్పడం కాదు, మీకు యూట్యూబ్లో ఒక వీడియో ఉంటుంది చూడండి. ఆ వీడియోలో ఏ ఫోల్డర్లో, మీకు ఇందాక నేను కొన్ని ఫోల్డర్స్ చెప్పా, ఇంటర్నేషనల్, నేషనల్, ఇలా ఫోల్డర్స్. ఆ ఫోల్డర్లో ఏ మంత్లో బోర్డు మీద నేను చెప్పింది కూడా మీకు స్క్రీన్ షాట్తో సహా నేను చూపించాను. ఎప్పుడు చెప్పాను, ఏ మంత్లో చెప్పాను, అంత అకౌంటబుల్గా మేము ఉంటాం. మాటలతో చెప్పడం కాదు, చూపిస్తాం కూడా. ఏ మంత్లో చెప్తాము, ఏ ఫోల్డర్లో చెప్పాము కూడా చెప్తాం. అంత పర్ఫెక్ట్గా ప్లాన్ చేస్తున్నారు. ఖచ్చితంగా మీకు 100% ఏ సబ్జెక్ట్ అయినా మీరు ఫాలో అవ్వండి, అంతే 100% మీరు క్లియర్ చేయగలుగుతారు. ఓకే మ్యామ్, థ్యాంక్ యూ వెరీ థ్యాంక్ యూ మచ్. సో మచ్.